మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ ఈ సినిమాలో చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నాడన్న మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమైన నటన ఇచ్చాడన్నారే, దాని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ ఈ సినిమాలో ప్రతి ఈవెంట్లో మెగాస్టార్ రామ్ చరణ్ని వన్ మ్యాన్ షో అంటే ఒక్కడిగా సినిమా మొత్తాన్ని ముందుకు లాక్కెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. దాని తర్వాత ఇలాంటి పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు రానివ్వకపోనివ్వండి, వచ్చినా పర్లేదు రాకపోయినా పర్లేదు, కానీ దానికి వేరే దారులు కూడా ఉంటాయి అంటూ కూడా ఆయన మాట్లాడారు. అంటే వేరే దారులు ఎగ్జిస్ట్ అవుతున్నాయని చెప్పేసి ఎక్నాలెడ్జ్ చేశారా? ఖచ్చితంగా ఎక్నాలెడ్జ్ చేశారంటూ చాలామంది సోషల్ మీడియాలో ప్రస్తుతానికి దాని గురించి ప్రస్తావిస్తున్నారు. మరో పక్కన అల్లు అర్జున్కి వచ్చిన నేషనల్ అవార్డుని ఉద్దేశించి ఆయన మాట్లాడారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు. మరో పక్కన అవార్డ్స్ వచ్చినా రాకపోయినా ఒక వన్ మ్యాన్ షో చేశాడు. ప్రజల నుంచి, ప్రేక్షకుల నుంచి ఏదైతే గుర్తింపు రావాలో ఆ గుర్తింపు వచ్చింది, దానికి చాలు అంటూ కూడా మెగాస్టార్ మొత్తం మీద రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. అలాగే రంగస్థలం సినిమా గురించి కూడా ఉద్దేశించి మాట్లాడారు. రంగస్థలంలోని ఆయన పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు రావాల్సింది అని అంటూ పలుమార్లు డైరెక్టర్ సుకుమార్ కూడా మెగాస్టార్తో అన్నారంటూ మొత్తం మీద ఆ స్టేజ్ పైన ఆ రెండు సినిమాలని ఉద్దేశించి మాట్లాడుతూ వన్ మ్యాన్ షో పూర్తిగా సినిమా మొత్తాన్ని రామ్ చరణ్ ఆయన పర్ఫార్మెన్స్తోనే లాక్కొని ముందుకు తీసుకురాగలిగారు, ఒక సక్సెస్ని సాధించగలిగారు. ఏదో మెగాస్టార్ కొడుకుగా గోల్డెన్ స్పూన్ ఉన్న ఒక స్టార్గా బిహేవ్ చేసి ఏదో మెకానికల్గా మెటీరియలిస్ట్గా యాక్ట్ చేసి ఉంటే మేబీ సినిమా బాగానే ఆడుండేదేమో, కానీ తను చాలా సీరియస్గా తీసుకొని ఒక కమిటెడ్గా ఈ సినిమాని తీసుకొని చేశాడు అంటూ మెగాస్టార్ మాట్లాడాడు. దీని గురించి ఇక్కడ అంటే అవార్డు వచ్చినా రాకపోయినా నేషనల్ అవార్డు అన్న డిస్కషన్ ఎప్పటి నుంచి వచ్చింది, ఎందుకు వస్తుంది, మా మీద ఎందుకు రుద్దుతున్నారు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో దీనిపైన డిస్కషన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ట్వీట్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అటు ఇటు ఇప్పించేసేలాగా ఉన్నారు. గవర్నమెంట్ బాబాయ్దేగా, పిఎంకి బాబాయ్ ఒక మాట చెప్పాడు అంటే మొత్తం జంతర్ మంతర్ చేసి ఇప్పించేస్తారు. ఏం ఫ్యామిలీ రా అయ్యా, అల్లు అర్జున్కి వచ్చిన రోజు నుంచి ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు అనుకుంటా వీళ్ళు అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నాం. మొత్తానికైతే గేమ్ చేంజర్కి అదే రుద్రుడు, గేమ్ చేంజర్ సినిమా అప్పుడు కూడా తనకి అవార్డు రావాల్సింది అంటూ కూడా మాట్లాడారా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఎవరు అనలేదు ఆ నలుగురు తప్ప అంటూ కూడా అంటున్నారు. మరి ఆ నలుగురు ఎవరు, ఆ నలుగురు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో మరొకరు చెప్తే ఫీల్ అవుతారేమో, కానీ చరణ్ అసలు హీరో మెటీరియల్లా ఉండడు, అల్లు అర్జున్ ఫార్ బెటర్ అంటున్నారు. ఇది హర్టింగ్గా ఉన్నా కూడా నిజమనిపిస్తుంది, ఎన్ని సంవత్సరాలు ఫోర్స్డ్గా ఉంది అంటూ. సో మొత్తం మీద వాటెవర్ చరణ్ గురించి కొంత ఎక్స్ట్రా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి తను అసలు హీరో మెటీరియల్ కాదు అది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఏమంటాం ఇంకా రుద్దితే రక్తం రావాలి అంట. సో వాటెవర్ లిటరలీ దిగజారిపోయారు అంటూ కూడా మరొకరు ట్వీట్ చేశారు. సో ఓవరాల్గా డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ పర్సనల్గా తీసుకున్నారు. అల్లు అర్జున్ అవార్డ్స్ గురించే ఈ డిస్కషన్ జరుగుతుంది, ఆయనకు వచ్చిన అవార్డు గురించి, అలాగే అవార్డు తెప్పించుకునే అవకాశం ఉంది వీళ్ళు రానున్న రోజుల్లో అంటూ మొత్తానికైతే సోషల్ మీడియాలో డిస్కషన్ అవుతుంది. అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి అంటూ కూడా ఆ పాయింట్ని కూడా పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ దారుల గుండా అల్లు అర్జున్ తెచ్చుకున్నాడని అంటున్నారా, లేకపోతే మెగా ఫ్యాన్స్ తెచ్చుకునే అవకాశం ఉందా, మెగా ఫ్యామిలీ తెచ్చుకునే అవకాశం ఉందా అని అంటున్నారా ఏంటి? దీనికి సంబంధించి క్లారిటీ అయితే లేదు. మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం.
మా ప్రతినిధి అనేంద్ర అందుబాటులో ఉన్నాడు. అనేంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనేంద్ర, చెప్పండి, అసలు సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫ్యాన్స్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఏం డిస్కషన్ నడుస్తుంది? పెద్ద ఈవెంట్కి సంబంధించి మెగాస్టార్ చేసిన కామెంట్స్ పైన ప్రస్తుతానికి ఏం చర్చ నడుస్తుంది? ఎస్ కళ్యాణ్, పెద్ద సక్సెస్ మీట్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త చర్చకు తెరలేపాయని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు రావాలనే అంశం మరోసారి ప్రధాన చర్చాంశంగా మారింది. పెద్ద వేదికపై చరణ్ నటన గురించి మాట్లాడిన సందర్భంలో నేషనల్ అవార్డు గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు రావాలనే చర్చ ఈ రోజు మొదలైంది కాదు. రంగస్థలం విడుదలైన సమయంలోనే చరణ్ నటనకు జాతీయ అవార్డు రావాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. చిట్టుగొప్పాసర్లా చూపించిన పరిమితి చెందిన నటనకు ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. దర్శకుడు సుకుమార్ కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. రంగస్థలంలో చరణ్ చేసిన నటనకు నేషనల్ అవార్డు వస్తుందని తాను గట్టిగా నమ్మానని, అవార్డు రాకపోవడం తనను నిరాశపరిచిందని సుకుమార్ చాలాసార్లు చెప్పారు. ఆ తర్వాత RRR తో రామ్ చరణ్ పేరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. అయినప్పటికీ వ్యక్తిగత నటన విభాగంలో నేషనల్ అవార్డు మాత్రం ఆయనకు దక్కలేదు. దీంతో ప్రతిసారి జాతీయ అవార్డుల ప్రస్తావన వచ్చినప్పుడు ఈసారైనా చరణ్ పేరు ఉంటుందా అనే చర్చ సహజంగానే వినిపిస్తుంది. ఇప్పుడు పెద్ద తర్వాత ఆ చర్చ మరింత బలపడింది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కథా, స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన రామ్ చరణ్ నటన విషయంలో మాత్రం పెద్దగా విమర్శలు అయితే వినిపించలేదు. పెద్ద మూవీకి సంబంధించి సినిమా నచ్చిన వాళ్ళైనా చరణ్ పర్ఫార్మెన్స్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే భావోద్వేగ సన్నివేశాల్లో, మాస్ ఎపిసోడ్స్ లో ఆయన చూపించిన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని అభిప్రాయం వినిపిస్తుంది. అందుకే సోషల్ మీడియా వేదికగా సినీ వర్గాల్లో అభిమానుల మధ్య ఒకే చర్చ నడుస్తుంది. రంగస్థలం సమయంలో మిస్ అయిన నేషనల్ అవార్డు RRR తర్వాత కూడా దక్కని గుర్తింపు ఈసారి అయినా రామ్ చరణ్ కు చేరుతుందా అనే ప్రశ్న అందరిలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అవార్డులు వస్తే వచ్చాయి, లేదంటే లేదు, ప్రేక్షకుల చెప్పట్లే అవార్డులని చెబుతూనే నేషనల్ అవార్డు గురించి ప్రస్తావించడం ద్వారా చరణ్ నటనకు వస్తున్న ప్రశంసలను ఆయన పరోక్షంగా ధృవీకరించినట్టే కనిపించింది. గతంలోనూ మెగాస్టార్ కూడా నేషనల్ అవార్డు విషయంలో పోటీ పడ్డారు. ఇంతకుముందు ఆయన ఆపద్ బాంధవుడి చిత్రానికి కూడా ఆయనకి నేషనల్ అవార్డు రావాల్సింది. చివరి నిమిషంలో విజేత పేరు తారుమారైందని చెబుతూ ఉంటారు. కానీ అవార్డు ఇప్పుడు చరణ్ సాధిస్తే మెగా ఫ్యాన్స్ కు అంతకంటే ఏముంటుంది అనేది ఒక క్వశ్చన్. అవార్డు జ్యూరీ నిర్ణయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది. ఈసారి నేషనల్ అవార్డుల జాబితా గురించి చర్చ మొదలైనప్పుడల్లా రామ్ చరణ్ పేరు ముందు వరుసలో వినిపించే అవకాశాలు బలంగా ఉన్నాయి. అభిమానులు ఆశ కూడా అదే. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఆ నేషనల్ అవార్డు రావాలంటే చాలా దారులు ఉంటాయి అనేది ఇప్పుడు చిరంజీవి చేసిన కామెంట్స్ లో ప్రధానంగా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ని ఉద్దేశించి చిరంజీవి కామెంట్ చేశారు. అల్లు అర్జున్ కి అవార్డు రావడం అనేది మెగా ఫ్యామిలీ తట్టుకోలేకపోతున్నారు. పెద్ద సక్సెస్ మీట్ లో ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం కూడా సోషల్ మీడియా మొత్తం కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో నేషనల్ అవార్డుకి ఎన్నో దారులు ఉంటాయి అనడం అనేది, ప్రేక్షకులు గుర్తింపించిన అవార్డు ఏముంటుంది అనడం అనేది కూడా అల్లు అర్జున్ కి కేవలం నేషనల్ అవార్డు వచ్చింది అనేది తట్టుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడు చిరు గట్టిగా లాబింగ్ చేసి ఈసారి ఖచ్చితంగా చరణ్ కు అవార్డు ఇప్పించేస్తారు అంటూ కూడా సెటైర్లు సోషల్ మీడియా మొత్తం కూడా కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అన్న మీ అవార్డు వాళ్ళకి ఇచ్చేయండి అంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి నిన్న పెద్ద సక్సెస్ మీట్ లో చేసిన కామెంట్స్ మాత్రం ప్రస్తుతంగా వైరల్ గా మారాయి. ఎస్పెషల్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా అల్లు అర్జున్ ఉద్దేశించే ఈ నేషనల్ అవార్డుకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి కామెంట్ చేశారు అంటూ కూడా ఈసారి చరణ్ కి ఎలాగైనా అవార్డు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ కి అవార్డు వచ్చింది, రామ్ చరణ్ కి ఇంతవరకు అవార్డు రాలేదు అనే ఈక్ష కనిపిస్తుంది అంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. చూడాలి ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్ అంటే ఇంతకు ముందు అల్లు అర్జున్ కి రామ్ చరణ్ కి మధ్య చిన్న భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఫ్యాన్ వార్ జరుగుతూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అటు రామ్ చరణ్ ఇటు అల్లు అర్జున్ ఒకరికొకళ్ళు విష్ చేసుకోవడం అనేది కొంచెం ఈ ఫ్యాన్ వారికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఫ్యామిలీస్ కలిసి వాళ్ళు ఈవెంట్స్ లోను వీటిలోనూ కలిసి వాళ్ళు
మాట్లాడుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత ఫ్యాన్ వార్ ఫుల్ స్టాప్ పడుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ తో మళ్ళీ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య ఒక చిన్నపాటి వార్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. చూడాలి ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనేది. కళ్యాణ్. రైట్ హనేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సోషల్ మీడియాలో ప్రస్తుతానికి రచ్చ మొదలైంది. మెగాస్టార్ చేసిన కామెంట్స్ దారులు వేరేవి ఉంటాయి అంటూ ఆయన మాట్లాడిన మాటలు, అంటే అల్లు అర్జున్ ఆ దారిలోనే అవార్డులు తెచ్చుకున్నారు అని